like, share and subscribe Sneha TV. ఎస్సీ భూముల విషయం లోపల కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనిని, కాంగ్రెస్ పెట్టినటువంటి బుల్డోజర్లని, కాంగ్రెస్ చేసినటువంటి 400 ఎకరాల విధ్వంసాన్ని డే 1 నుంచి ఖండించింది భారతీయ జనతా పార్టీ ఎంపీలం. అందుబాటులో ఉన్నటువంటి అందరం ఎంపీలం, ఇంక్లూడింగ్ మా మంత్రులతో సహా అందరం కలిసి ధర్మేంద్ర ప్రధాన్ గారిని, భూపేందర్ యాదవ్ గారిని కలిసి, అటు హెచ్ఆర్డీ మంత్రి గారిని, ఇటు పర్యావరణ మంత్రి గారిని కలిసి రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి పనిని తూర్పారబట్టి అక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని ఆపి ఆ భూములు యూనివర్సిటీకే దక్కాలనేటువంటి ఒకే ఒక నినాదంతో పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మధ్యలో కొందరు వచ్చి దీంట్లోనే రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ బీజేపీలో ఒక ఎంపీ అటు మాట్లాడుతున్నాడు, ఒక ఎంపీ ఇటు మాట్లాడుతున్నాడు, ఇంకొక బీజేపీ ఎంపీ కాంగ్రెస్ వాళ్ళకు పైసలు ఇప్పిస్తున్నాడు. ఇట్లా ప్రజల్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. 400 ఎకరాల హెచ్సియు భూముల విధ్వంసంలో రేవంత్ సర్కార్ చేసినటువంటి నిర్ణయాన్ని మొదటి నిమిషం నుంచి వ్యతిరేకించింది భారతీయ జనతా పార్టీ 8 మంది ఎంపీలు ఏకతాటిగా వ్యతిరేకించారు. దాంట్లో మా 2 మంత్రులు కూడా ఉన్నారు. మా 2 మంత్రులు కూడా భారత ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి సంబంధిత మంత్రుల దగ్గరకు వచ్చి వినతి పత్రాలు ఇచ్చారు. విషయం సీరియస్నెస్ వారి దృష్టికి తీసుకొచ్చారు. అక్కడ జరుగుతున్నటువంటి ప్రకృతి విధ్వంసాన్ని, పర్యావరణ విధ్వంసాన్ని అరికట్టడానికి భారతీయ జనతా పార్టీ 100% కట్టుబడింది. ఆ విషయంలో చివరికి దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడి అటవీ భూములపైకి బుల్డోజర్లు పంపడాన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మోడీ గారు మాట్లాడిన తర్వాత కూడా కేటీఆర్ గారు మాటలు ఏం మాట్లాడుతూ ఉన్నారు. నిన్న ఆయన ఎక్స్లో పోస్ట్ చేస్తాడు. ఏమని మాట్లాడతాడు ఎక్స్లో? మోడీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఇక్కడ కేటీఆర్ దగ్గర నిరూపించుకోవాలా? మోడీ గారి చిత్తశుద్ధిని నమ్మే, మోడీ గారి పనితీరుని నమ్మే ప్రపంచమంతా ఆయనను గుర్తిస్తుంది, గౌరవిస్తూ ఉంది. మోడీ గారిని గుర్తించి గౌరవించే తెలంగాణ సమాజం కూడా మీకు 0 ఇచ్చి మాకు 8 సీట్లు ఇచ్చి భారతీయ జనతా పార్టీ ఎంపీలను గెలిపించి కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారి నాయకత్వానికి సమర్థతనిచ్చింది. ఈ దేశ ప్రజలు 3వసారి మోడీ గారిని ప్రధానమంత్రి ఉండాలని కోరుకున్నారు. ఇది ప్రజలకి మోడీ గారి పట్ల ఉన్న ప్రేమ, మోడీ గారికి తెలంగాణ సమాజంతో పాటు ఈ దేశం పైన ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఇంకో మాట రాశారు ఎక్స్లో, మోడీ మాట్లాడింది బూటకం కాకపోతే వెంటనే చర్యలు తీసుకోవాలి. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, బీజేపీ డే 1 నుంచి సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో, కంచె గచ్చిబౌలి భూముల విషయంలో పూర్తి స్థాయిలో అన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్తో భారత ప్రభుత్వం ముందు, పర్యావరణ శాఖ ముందు, హెచ్ఆర్డీ మినిస్ట్రీ ముందు తన వాదనని వినిపిస్తూ ఈ భూముల రక్షణ కోసం మేము పనిచేస్తూ ఉన్నాం. ఇంకా ఆయన కోరుకుంటున్నటువంటి చర్యలు ఏందో మాకు తెలియదు. చర్యలు తీసుకోవాలి అంటే విషయం సుప్రీంకోర్టు ఫైనలైజ్ చేసిన తర్వాత 100% భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దాంట్లో కేటీఆర్ గారికి ఎట్లాంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. సాధికారికత కమిటీ ముందు కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీలం హాజరై 100% డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా ప్రొడ్యూస్ చేసినాం. సాధికారికత కమిటీని కన్విన్స్ చేసినాం. కమిటీ ఇచ్చే నివేదిక మీద సుప్రీంకోర్టు తీసుకుపోయేటువంటి తీర్పుకి మేము కట్టుబడి ఉంటాం. భారత ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కూడా కట్టుబడి ఉంటుంది. ఇక మరి మోడీ మాట్లాడింది బూటకం కాకపోతే చర్యలు తీసుకోవాలి. విషయం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉండగా, విషయం సుప్రీంకోర్టు విచారణ జరుపుతుండగా అర్జెంటుగా చర్యలు తీసుకోవాలి. మోడీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోకపోతే కాంగ్రెస్, బీజేపీ 2 కుమ్ముకైనాయని అనుకుంటాడంట కేటీఆర్. ఇంతకంటే దారుణమైనటువంటి మాటలు ఏమన్నాయో తెలియదు. విషయం సుప్రీంకోర్టులో ఉంది. మే 15కు పోస్ట్ అయింది. సాధికారికత కమిటీ ఇంకొన్ని కాగితాలు కావాలని అడుగుతా ఉంది. మేము మా చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నాం. సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయం లోపల మేము నిబద్ధతతో ఉన్నాం. కాంగ్రెస్ రేవంత్ సర్కార్ చేసినటువంటి తప్పుని డే 1 నుంచి మేమే నిలబడ్డాం. ఆ తప్పుడు చర్యల్ని, ఆ దుందుడుకు చర్యల్ని మేమే ఆపినాం, కాపాడినాం. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయం లోపల ఆఖరికి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా అటవీ భూములను విధ్వంసం చేయొద్దని చాలా స్పష్టంగా మాట్లాడి, ఇదంతా నారాయణకి ఒక వైపు. ఇక రెండో వైపు చూస్తానా, పొద్దులేస్తే రఘునందన్ రావు మామూలు ఎందుకు తిడుతున్నాడు, రఘునందన్ రావు కాంగ్రెస్ని ఎందుకు రక్షిస్తున్నాడని కేటీఆర్ గారికి రోజు డౌట్ వస్తుంది. తెలంగాణ సమాజం ముందు నేను కొన్ని వివరాలు ఉంచదలుచుకున్నాను. 400 ఎకరాల కోసం మేమందరం ఇంత గొంతుచించుకొని నడుస్తూ ఉన్నాం. మేము దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా గట్టిగానే మాట్లాడినాం. ఏ రోజు కూడా ప్రభుత్వం చేసేటువంటి తప్పులకి మేము జంకలేదు. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, అన్న ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇలా కేటీఆర్ నొక్కుతున్న సన్నాయి నొక్కులేంది? గాలి, నీరు, వాతావరణం రక్షించబడాలి, పర్యావరణం రక్షించబడాలి. 400 ఎకరాల కోసం మాట్లాడుతున్నాం. మీకంటే మేము గట్టిగా మాట్లాడుతున్నాం. కానీ నాదొక ప్రశ్న కేటీఆర్ గారికి, 400 ఎకరాల గురించి ఇంత జ్ఞానోదయం అయింది కదా నీకు, బోధి వృక్షం కింద కూర్చుంటే కేటీఆర్ గారు
మరి GO111 ఎత్తేసి లక్షలాది ఎకరాల భూముల్ని కాంక్రీట్ జంగల్గా మార్చేందుకు మీరు మీ ప్రభుత్వం 10 ఏళ్ళు ప్రయత్నం చేసి ఏడ పడితే ఆడ ఎట్లా పడితే అట్లా ఫామ్ హౌజులు కట్టుకోవడానికి అనుమతించి ప్రకృతి విధ్వంసం జరిగిన మీ 10 సంవత్సరాల పాలనలో ఎందుకు గుర్తుకు రాలేదు మీకు? GO111 ఎత్తేయడం వెనకాల హైదరాబాద్కి లంగ్ స్పేస్ అని చెప్పుకునేటువంటి ప్రాంతం అది. లక్షల ఎకరాల భూములు, నీళ్లు, గాలి, ఆ గాలి ద్వారా మనం పీల్చుకునేటువంటి ఆక్సిజన్, ఇట్లాంటివన్నీ మీరు 400 ఎకరాలే పెద్ద లంగ్ స్పేస్ హైదరాబాద్ కష్టమవుతుంది అన్నప్పుడు మరి లక్షల ఎకరాల్లో విస్తరించబడినటువంటి ఫారెస్ట్ ఏరియాలలో లేదా గ్రామీణ వాతావరణాన్ని కలిగినటువంటి GO111 ఏరియాలో చెట్లను కొట్టేసి కాంక్రీట్ జంగల్గా మార్చి ఫామ్ హౌజులు కట్టుకునేందుకు అనుమతి ఇచ్చారు కదా మీరు 10 ఏళ్లలో. దాన్యమనాలి కేటీఆర్ గారు, అప్పుడు ప్రకృతి విధ్వంసం జరగలేదా? ఇది అడిగితే రఘునందన్ రావు మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నాడు, గత ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నాడు అన్నాడు. ఎందుకు ప్రశ్నించకూడదు? గత ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం చేస్తున్న పనిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. కంచె గచ్చిబౌలి భూముల గురించి మేమే 100% కొట్లాడినా, మేమే ఆపినాం. ఇట్ ఈస్ అన్ అన్డిస్ప్యూటెడ్ ఇష్యూ. దాని గురించి మేము రోజు మాట్లాడాల్సిన అవసరం కానీ చర్చించాల్సిన అవసరం కానీ లేదు. 400 ఎకరాల భూముల గురించి ఇంత గట్టిగా కేటీఆర్ మాట్లాడుతున్నారు. మేము దాన్ని స్వాగతిస్తూనే 111 GO ఎత్తేసి లక్షల ఎకరాల భూముల్ని కాంక్రీట్ జంగల్గా మార్చి భాగ్యనగరానికి ఉన్నటువంటి లంగ్ స్పేస్ అయినటువంటి ప్రాంతాన్ని మీరు కాంక్రీట్ జంగల్గా మార్చాలనుకోలేదా? మీ హయాంలో అడ్డగోలి ఫామ్ హౌజులు మీ కుటుంబ సభ్యులందరూ నిర్మించుకోలేదా? GO111 పరిధిలో కేటీఆర్ గారు మీకు ఫామ్ హౌస్ లేదా? గౌరవనీయులు సిద్దిపేట ఎమ్మెల్యే గారికి ఫామ్ హౌస్ లేదా? మీ శాసన మండలి సభ్యురాలు గారికి ఫామ్ హౌస్ లేదా? మీ ఎమ్మెల్యేలకి, మీ మంత్రులకి ఫామ్ హౌస్ లేవా TRS వాళ్ళకి? మరి GO111 విధ్వంసం చేసి మొత్తం భాగ్యనగరానికే లంగ్ స్పేస్గా ఉన్నటువంటి GO111 రద్దు చేసి దాన్ని మొత్తం కాంక్రీట్ జంగల్గా మార్చిన రోజు మాత్రం ప్రకృతి డిస్టర్బ్ కాలేదు. కేవలం 400 ఎకరాలని డిస్టర్బ్ చేసిన రోజు మాత్రమే ప్రకృతి డిస్టర్బ్ అవుతుందా కేటీఆర్ గారు? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కాంగ్రెస్ BRS రెండు కూడా చాలాసార్లు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, వీణా వాణిలాగా వీళ్ళిద్దరి మధ్యలో విడదీయరాని బంధం ఉంది. వాళ్ళిద్దరూ నానానికి ఒకరు బొమ్మ అయితే ఇంకొకరు బొరుసు. వీ కెనాట్ సెపరేట్ దెమ్. ఇద్దరి ఐడియాలు ఒకటే రకంగా ఉంటాయి, ఇద్దరి పాలసీలు ఒకటే రకంగా ఉంటాయి, ఇద్దరి మాటలు ఒకటే రకంగా ఉంటాయి. ఇద్దరికి సమదూరంగా ఉన్నటువంటి బీజేపీని ఈయన ఏమంటుండు, కాంగ్రెస్ బీజేపీ కుమ్ముక్కు కాలేదని నిరూపించుకోవాలని కేటీఆర్ మమ్మల్ని అడుగుతున్నాడు. ఇంతకంటే దారుణం ఏముంటుంది? చాలా సందర్భాల లోపల మేము చాలా స్పష్టంగా చెప్పినాం, కాంగ్రెస్ TRS రెండు కూడా వేరువేరుగా ఉన్నాయి, భిన్నంగా ఉన్నాయి. ఇద్దరు సిద్ధాంతాలు కూడా ఒకటే. TRS అధికారంలో ఉన్న 10 ఏళ్ళు అదే MIM పార్టీతో అడ్డగాగింది. అదే MIM పార్టీకి అసెంబ్లీలో విపరీతమైన ప్రయారిటీ ఇచ్చింది. ఒక దశలో MIM పార్టీనే ప్రతిపక్ష పార్టీగా చేయాలని చూసిరు మీరు. 7 ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళకి గంట మాట్లాడేందుకు అవకాశం ఇద్దరు, 3 ఎమ్మెల్యేలు ఉన్న మాకు 3 నిమిషాలు కూడా ఇవ్వకపోతురు. మీరు కూడా అప్పుడు అక్బరుద్దీన్ గారు మీరు అనుమతిస్తే మాట్లాడతామని మీరు చెబుతురు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా అదే చెప్తున్నాడు. ఒకవేళ అక్బరుద్దీన్ ఓవైసీ గారు అనుమతిస్తే నేను తెలుగులో మాట్లాడతా అని చెప్తున్నాడు. అందుకనే మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో కూడా మీరు చేసిన అవే పొరపాట్లు ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ కూడా అవే పొరపాటు చేస్తా ఉంది. తప్పని విమర్శించడంలో, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించడంలో మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. ప్రజల గొంతుకగా నిలబడతాం, ప్రజా సమస్యల పట్ల బరాబరి మాట్లాడతాం. మీకు నచ్చిందా నచ్చలేదా నాకు సంబంధం లేనటువంటి విషయం. ఇలా తెలంగాణ ప్రజలు ఆలోచించాలని కోరుకుంటున్నాం. GO111 పరిధిని ఎత్తేసి దాన్ని కాంక్రీట్ జంగల్గా మరో భాగ్యనగరాన్ని ఆక్సిజన్కి దూరంగా చేసేటువంటి కుట్ర చేసినటువంటి TRSకి ఇవాళ 400 ఎకరాల గురించి మాట్లాడడాన్ని నేను తప్పుపడతలేను. కానీ నీ వీపు నీకు ఎందుకు కనబడతలేదు కేటీఆర్ అని అడుగుతున్నా. నీ వీపు నువ్వు చూసుకోక, నువ్వు 10 ఏళ్లలో చేసిన తప్పుల్ని నువ్వు చూసుకోక, మోడీ మాట్లాడింది బూటకం కాకపోతే చర్యలు తీసుకోండి. మోడీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. పెద్ద పదాలు ఎందుకు కేటీఆర్ గారు? మేము కూడా అనొచ్చు కదా. మరి ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ గురించి మాట్లాడుండ్రి, ఢిల్లీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఢిల్లీకి మీకు ఏం సంబంధం? మీకు ఒక ఎంపీ కూడా ఇవ్వకుండా మిమ్మల్ని సున్నాకు పరిమితం చేసిరు కదా ప్రజలు. మీరెందుకు మోడీ గారి గురించి మాట్లాడుతున్నారు? పొద్దున్న లేస్తే మోడీ గారి నామజపం లేకుండా మీరు ఒక రోజైనా ఏమన్నా మాట్లాడుతుర్రా? మీరు కానీ మీ ప్రెస్ మీట్లలో కానీ మీ ఎక్స్ పోస్టులలో కానీ మీరు మోడీ గారి గురించి మాట్లాడచ్చు, మేము కేటీఆర్ గురించి TRS గురించి మాట్లాడొద్దా? మేము మాట్లాడిందంటే తప్పుంటే చెప్పుండ్రి.
జీవో 311 ఎత్తేయలేదా మీరు? నేను మళ్ళీ అడుగుతున్నా, మీకు ఫామ్ హౌస్ జీవో 311 లేదా కేటీఆర్ గారు? కేవలం 10% మాత్రమే కన్స్ట్రక్షన్ చేయాలన్నటువంటి జీవో 311 ఎత్తేసి దాన్ని కాంక్రీట్ జంగల్గా మీరు అనుమతులు ఇచ్చుకుంటూ పోలేదా? ఫామ్ హౌస్ లేని ఎవరికి జీవో 311లో? కేటీఆర్ గారికి లేదా? హరీష్ రావు గారికి లేదా? కవలకుంట్ల కవిత గారికి లేదా? ఇంకెంతమంది ఎమ్మెల్యేలకు ఉందో, ఎంతమంది మాజీ మంత్రులకు ఉందో ఒకసారి లిస్ట్ ఇవ్వమంటే ఇస్తాం. జీవో 311 విధ్వంసం జరగాల్సిందేనా? పర్యావరణ సమతుల్యత నాశనం కావాల్సిందేనా? 400 ఎకరాల గురించి సుప్రీంకోర్టు మాట్లాడుతుంది, మేము మాట్లాడతాం, మీకేం సంబంధం ఉంది? మీరెందుకు మా మీద మాట్లాడుతూ ఉన్నారు? బీజేపీకి మాట్లాడే హక్కు లేదనేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్కి టీఆర్ఎస్కి ఎక్కడ ఉంటుంది? వీఆర్ ఫైటింగ్ ఫర్ ద కాజ్, వీఆర్ ఫైటింగ్ ఫర్ ద పీపుల్. తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకగా మేము నిలబడి మాట్లాడుతూ ఉంటే నీకు అవకాశం ఉన్నప్పుడల్లా అవకాశం ఉన్న రీతి లోపల మాట మార్చింది నువ్వు. తెలంగాణ సమాజానికి జరగకూడని నష్టమంతూ జరిగింది 10 ఏళ్లలోనే. మీరే మున్సిపల్ మంత్రి కదా కేటీఆర్ గారు, నేను ఒక సూటి ప్రశ్న అడుగుతా. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లు ఉన్నటువంటి ప్రాంతాలలో రింగ్ రోడ్కి ఎక్కేటువంటి సర్కిళ్ళ కాడ 50 ఫ్లోర్ల పర్మిషన్ ఇచ్చారు మీరు. ఎట్లిచ్చారు కేటీఆర్ గారు? ఏం లేదా దాని వెనకాల మతలం? రింగ్ రోడ్ ఎక్కే దగ్గర నానక్రామ్ కూడా చౌరస్తాలో రింగ్ రోడ్ సర్కిల్ కాడ పైకి ఎక్కే దగ్గర లెఫ్ట్కి 50 ఫ్లోర్లు, రైట్కి 50 ఫ్లోర్లు పర్మిషన్ ఇచ్చారు మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా. మీరు అనుమతి ఇచ్చిన హైరైజ్ టవర్లలో ఎక్కడైనా 10 చెట్లు పెట్టింది చూపెట్టారు మీరు. మీరు ఎక్కడ కాపాడిరు పర్యావరణాన్ని? సో కాబట్టి నోటితోటి నవ్వి నొసలితోటి ఎక్కిరించేటువంటి కార్యక్రమాన్ని కేటీఆర్ గారు మారుకోవాలి. భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర మోడీ గారి మీద మీరు ఇట్లే మాట్లాడితే మేము తప్పకుండా దానికి జవాబు చెప్తాం. మీకు ఇబ్బంది అనిపిస్తే మేమేం చేయలేము. రఘునందన్ రేవంత్ని కాపాడుతా ఉన్నాడు, రఘునందన్ రేవంత్ని కాపాడాడు, కేటీఆర్ని కాపాడాడు. రఘునందన్ రేవంత్కి ఎంత దూరమో కేటీఆర్ కూడా అంతే దూరం ఉంటాడు. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుల్ని కూడా మొదటి నుంచి ప్రశ్నించింది మా దుబ్బాక ప్రజల ఆశీస్సులతో ఇదే రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యేగా మాట్లాడాడు. నేనే కదా ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి అడుగుపెట్టిన రోజు మీకు మీ నాన్న ఆ రోజు ముఖ్యమంత్రికి గుర్తు చేసింది, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ఎందుకు తెలంగాణ జాతీయ గీతంగా తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించలేకపోయినని అసెంబ్లీలో మొట్టమొదటి రోజు అడిగింది ఎవరు? రఘునందనా కేటీఆరా? అప్పటిదాకా 7 ఏళ్ళు అధికారాన్ని అనుభవించి తెలంగాణ ఉద్యమ సమయంలో వాడిన జయ జయ తెలంగాణ జయ కేతనం అనే గీతాన్ని మీరు ఆ రోజు అసెంబ్లీలో ఆలపించకపోతే ఇదే రఘునందన్ ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు అడిగిండు. ఇదే రఘునందన్ ఇలా రేవంత్ కూడా చెప్పిండు 400 ఎకరాల హెచ్సియు భూముల విషయంలో మీరు తప్పు చేస్తున్నారని. అందుకనే మేము పోయినాం, అడ్డుకున్నాం, ఆపినాం. దానికి పొద్దున్న లేస్తే భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎవరో ఉన్నారు, 10 సార్లు అడిగినాం మేము. అందరు ఎంపీలు అడిగారు, దమ్ముంటే నీకు కాదనైతే ఎంపీ పేరు బయట పెట్టమని. ఈరోజు దాకా లేదు. మళ్ళీ వారని చెప్తా, మళ్ళీ ప్రెస్ మీట్లో చెప్తాను, మీరే దాటేస్తా ఉన్నారు. అందుకని మీరు మమ్మల్ని ఏ రకంగానైతే విమర్శించి బదనాం చేయాలనుకుంటున్నారో జనంలో, దానికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి సమాధానం వస్తుంది. వినే ఓపిక శక్తి ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే భగవద్గీతలో చెప్పినారు, ఇవ్వాలనే దాన్ని యునెస్కో గుర్తింపు వచ్చింది. ఒకసారి చదువుకో కేటీఆర్ గారు. చెప్పినా కదా మధ్యలో ఎప్పుడు చెప్పిండు, ఏమైతుంది జైలుకు పోతే యోగా చేస్తా, వాకింగ్ చేస్తా, పుస్తకాలు చదువుకుంటా. యునెస్కో గుర్తింపించింది భగవద్గీత. ఇంతకాలం చెప్తావు కదా నాస్తికుని, నేను చదువుకున్నాను. ఇలా చదువుకో, ఇప్పటి నుంచి చదవడం ప్రాక్టీస్ చేయి. చేస్తే మంచి జరుగుతుంది నీకు. భగవద్గీత నీ జీవితానికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఏం చెప్పిందో కొంచెం అన్వయించుకో, బాగుంటుంది అని చెప్పి కేటీఆర్ గారికి సందర్భంగా తెలియజేస్తూ, మీడియా ఉందని, సోషల్ మీడియా ఉందని ఏదో చేస్తామని చెప్పి ఊక దమ్ముడు ఉపన్యాసాలు ఇస్తే, నేను మళ్ళీ చెప్తున్నా కేటీఆర్, నువ్వు 2007లో జై తెలంగాణ అంటే రఘునందన్ 2001లో జై తెలంగాణ అన్నాడు. నువ్వు ఒక్కటంటే మోడీ గారిని, భారతీయ జనతా పార్టీ నువ్వు ఒక్కటంటే 4 వినతందుకు సిద్ధంగా ఉండు. గాలి మాటలు కాదు, వాస్తవాలనే మాట్లాడిపోయేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.